మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. నేరుగా ఖాతాలకు బదిలీ చేస్తేనే నిధులు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కొత్త నిర్వచనాన్ని అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ పథకాల కింద ప్రభుత్వం సాయం పొందడానికి అర్హులుగా గుర్తించిన వారి ఆధార్‌ను, బ్యాంకు ఖాతా వివరాలను బ్యాంకు అమలైతే పోర్టల్‌కు పోర్టల్‌కు అనుసంధానం చేసి సొమ్మును నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేయాలని చెప్పేసి తెలిసింది. దీనివల్ల నిధులు ఎవరికి చేరుతున్నాయనేది ఆన్లైన్ ద్వారా ఎవరైనా తనిఖీ చేయడానికి అవకాశం అయితే ఉంటుందని కేంద్రం అంచనా వేస్తుంది. ఈ పథకాల కోసం నిధుల విడుదలకు గత ఏడాది ప్రత్యేక పోర్టల్‌ని ఏర్పాటు చేసి సంబంధిత ఖాతాను రిజర్వ్ బ్యాంక్ అయితే అనుసంధానం చేసింది. ఇప్పటివరకు మొత్తంగా 29 రకాల కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఈ పోర్టల్ ద్వారా రాష్ట్రాలకు కేంద్రం నిధులైతే విడుదల చేస్తుంది. పథకం వ్యయంలో కేంద్రం ఇచ్చే 60% నిధులు ఈ ఖాతాలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా భరించాల్సిన 40% నిధులను ఇవ్వగానే కేంద్రం నిధులు విడుదలయ్యేలా ఈ విధానాన్ని అయితే రూపకల్పన చేశారు. వచ్చే నెలాఖరులోగా మొత్తం 29 పిఎస్ఎస్లో ఒక్కొక్క దానికి అంటే సంక్షేమ పథకాల్లో ఒక్కొక్క దానికి కనీసం ఒక విడత అయినా కూడా నిధులు విడుదల చేస్తే అదనంగా ప్రోత్సాహకాలను ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే కేంద్రం సూచించింది. ఇది ఇలా ఉండగా ఇలా విడుదల చేసే నిధులు ఆధార్‌తో అనుసంధానమైన లబ్ధిదారుల ఖాతాలకే పంపాలని షరతు అయితే విధించింది. ఒక ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించుకోకుంటే మరుసటి ఏడాది సంబంధిత పథకానికి కేటాయింపులు అయితే తగ్గిస్తారు. ఉదాహరణకు తెలంగాణలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకం వ్యవసాయ యాంత్రీకరణ సబ్మిషన్కి సంబంధించి ఏదైతే 62.50 కోట్లు కేటాయించగా 2025-26లో 50 కోట్లే తగ్గిస్తారన్నమాట. అంటే 50 కోట్లే ఇస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే త్రైమాసికానికి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడాన్ని అయితే ఆనవాయితీ అనమాట. వచ్చే నెలాఖరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం త్రైమాసికం పూర్తవుతుంది. సో కేంద్ర పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు అయితే ఇస్తుందో ఆ పథకాలన్నింటికి సంబంధించి కూడా నిధులైతే నేరుగా లబ్ధిదారులకే జమ చేయాలి. ఎక్కడా కూడా మార్పు లేకుండా ఉండాలి. అలా ఉంటేనే కేంద్రం అయితే పథకాలకు సంబంధించి డబ్బులు ఇస్తామని చెప్తుందనమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.